మా అమ్మ నాన్న గురించి మాట్లాడేటప్పుడు జర చూసుకున్నా. సో వెల్కమ్ టు జస్ట్ కాల్ మీ నందా 143 యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఏం పని చేస్తా ఏం చేస్తా అనేది మీకైతే ఈరోజు అయితే చూపిస్తాను. నేను మా షెడ్ కా నుంచి అయితే బర్రెలనైతే ఇప్పుకొని ఇప్పుడు ఏ పనికి అయితే తీసుకోతున్నా. లొకేషన్ కూడా బాగుండాలని లొకేషన్ ఉన్న కాడికి అయితే తీసుకొని వచ్చిన. నాకు బర్రెల మేపనికి వచ్చినప్పుడు అలా ఒక పాట అయితే గుర్తుకొస్తుంది, ఇన్నూరి మీరు కూడా. చాలా మంది మా నాన్నతో కూడా చెప్పారంట, అంటే నీ కొడుకు ఇట్లా వీడియోస్ ఇస్తాడు అది అంటే మా నాన్న వచ్చి నన్ను అడిగిండు, అరే నువ్వు వీడియోస్ ఇస్తావంట అంటే అవును నాన్న నేను కూడా వీడియోస్ ఇస్తా అని చెప్పిన. అయితే మా నాన్నకి చెప్పడం కంటే నాకు ఇంత సంతోషం ఏముంది చెప్పండి. అంటే 10 మంది చూసి మా నాన్నకి చెప్పడం కంటే నాకు ఇంత సంతోషం ఏముంది చెప్పండి. కూడా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే 3 నెలల ముందర సొప్ప పెట్టుర్రి. ఫస్ట్ సొప్ప నాటినాకనే ఏమని చేయరు మామ. సొప్ప నాటకుండా డైరీ ఫామ్ డైరెక్ట్ బర్రెలు తెచ్చి పెట్టారు అనుకో చాలా ఆగం అవుతారు మామ. ఎందుకంటే మేము కూడా అటువంటి సిచ్యువేషన్లో నుంచో బయటకు వచ్చినాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఈడు చిన్నోడు ఇంకేం తెలుసు అదే అని అనుకుంటారు చాలామంది. మేము డైరీ ఫామ్లో ఎగినందుకే నేను మీకు చెప్తున్నా. చాలామంది డైరీ ఫామ్ పక్కా పెట్టాలనుకుంటే 3 నెలల ముందర పక్కా సొప్ప పెట్టాలి. సొప్ప పెట్టిన తర్వాతనే పని చేసుకోవాలి మనం ఏమన్నా. డైరీ ఫామ్ అంటేనే చాలా రిస్క్ మామ. తర్వాత ఇంకొకటి మనకి ఇప్పుడు మిల్క్ ఫస్ట్ ఎక్కడ మాట్లాడుకోవాలి, అంటే ఇక్కడ ఎంత రేట్ ఉంది అక్కడ ఎంత రేట్ ఉందని మాట్లాడుకున్న తర్వాతనే బర్రెలు తెచ్చుకోవాలి మామ. నువ్వు ఒకవేళ తెచ్చుకున్న తర్వాత కూడా మిల్క్ సప్లై కాలేదనుకో చాలా ఇబ్బంది పడతారు మామ. మిల్క్ కూడా చాలా రేట్, అంటే ఇప్పుడు మాదైతే 50 రూపీస్ ఉందమ్మా. ఇక్కడైతే మీ సైడ్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయరు, నాకు కూడా తెలియదు. మిల్క్ రేట్ అయితే ఇక్కడ సైడ్ అయితే 50 రూపీస్ అయితే నడుస్తుంది లీటరు. అయితే మిల్క్ కూడా సప్లై కాక మేము కూడా చాలా కష్టపడ్డాము. అయితే మిల్క్ రేట్ ఎంత ఉందో తెలుసుకున్నాక మీరు బర్రెలను తెచ్చుకోండి. మిల్క్ రేటు 80 నుంచి 100 వరకు ఉంటే మీరు తెచ్చుకోండి. 50 ఉంటే కూడా మామ తెచ్చుకోండి. కాకపోతే ఫస్ట్ 5 బర్రెలు అయితే తెచ్చుకోండి మామ. ఎక్కువ తెచ్చుకొని లాస్ అయితే కాకూడదు, ఎక్కువ మాత్రం తెచ్చుకోకూడదు. మేము తెచ్చేటప్పుడు 5 అయితే తెచ్చినాం మామ. ఫస్ట్ 5 తెచ్చినాకనే మేము తర్వాత తెచ్చుకున్నాం మొత్తం. ఇప్పుడు మాతోనైతే 8 బఫెలోస్ ఉన్నాయి మొత్తానికైతే. మీరైతే చూసుకోవచ్చు, ఒకసారి చూపిస్తా చూడరు మామ. మా బఫెలోస్ అయితే ఆడకొని ఉన్నాయి, చెట్టు కాడ ఉన్నాయి మొత్తానికైతే. అయితే ఈ డైరీ ఫామ్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము ఫస్ట్ అన్నీ తెచ్చుకున్నాక అన్నిట్లో లాస్ అయినాక డైరీ ఫామ్ అయితే పెట్టినాం. డైరీ ఫామ్ పెట్టినాక కూడా చాలా మంది చాలా రకాలుగా అన్నారు. మేము తెచ్చుకున్న సంవత్సరం లోపు అయితే దూడలు అయితే మొత్తం చచ్చిపోయినామమ్మ. దూడలు అయితే ఒక్కటి కూడా మిగలలేదు. మాకైతే ఇదైతే సాడ్నెస్ మామ, రియల్ చెప్తున్నా మీకు. అంటే సెమన్ చేసినవి అయితే అస్సలు తెచ్చుకోకండి మామ. సెమన్ చేసినవి అయితే దూడలు బతుకో ఎక్కువ శాతం అయితే. మా బఫెలోస్ అయితే చూసుకోవచ్చు మీరైతే. కొన్ని ఇంకా షెడ్ కాడ ఉన్నాయి, షెడ్ కాడ అయితే పెట్టొచ్చిన. ఎందుకంటే దూడలు ఉంటే తల పాలు చిక్కుతాయి కాబట్టి పాలు ఇవ్వవు సాయంత్రం. అందుకనే నేను షెడ్ కాడ పెట్టి వచ్చిన. ఈడేంది అంతా డైరీ ఫామ్ గురించి చెప్తున్నాని వేరే మాటలు చెప్పండి అని అనుకోవచ్చు మీరు. వేరే మాట కూడా చెప్తా ఇప్పుడు వినండి. అయితే చాలా మంది అంటుంటారు మా అమ్మ నాన్నని, మా చుట్టాలు కూడా చాలా మంది చాలా రకాలుగా అన్నారు. నేనైతే విన్నా. కాకపోతే వాళ్ళకి ఏంటంటే లైట్ తీసుకున్నా నేను. ఎప్పుడైతే గట్టిగా సక్సెస్ కొడతామో వాళ్ళని ఎట్లా చేయాలో అట్లా చేస్తామో అమ్మ. ఖాళీ తొక్కుతాం అనుకోరి గట్టిగా. మా చుట్టాలు మా చుట్టాలకి మాకు అస్సలు పడదు మామ. ఎందుకంటే మాకు వాళ్ళకు జర చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ గొడవల వల్ల వాళ్ళు మా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే మేము పక్కా మామ డైరీ ఫామ్లో మాత్రం సక్సెస్ అయినాక వాళ్ళని మాత్రం ఏం చేయాలో అది చేస్తామమ్మ. పక్కా చెప్తున్నా నేను మాత్రం. మా చుట్టాలకు మాత్రం చిత్ర హింసలు పెడతామమ్మ. నేను పుట్టి పెద్ద అయినప్పటి నుంచి చూస్తున్నామమ్మ. మా చుట్టాలు మాత్రం ఘోరంగా మా అమ్మ నాన్నని ఎట్లా అంటే వేరే టార్చర్ చేసారు. నేను అది తర్వాత వీడియో పెడతా. అది అయితే దాని గురించి అయితే ఇది వీడియో గురించే మాట్లాడుతున్నాం. అయితే నేను వీడియో చూస్తే కూడా మా చుట్టాల కందాల మండి మా చుట్టాలు అయితే మా వాళ్ళే చెప్పారు, ఇవోటి వీడియోస్ ఇట్లా తీస్తాడు అట్లా తీస్తాడు అని చెప్పి వీడియోస్ బంద్ చేపిస్తారు మా వాళ్ళు అయితే. అంటే మా వాళ్ళని బంద్ చేపియనికే చూసారు మా వాళ్ళని. అయితే మా వాళ్ళు ఉండి ఇట్లా అన్నారు, నా కొడుకు నా ఇష్టం, మా కొడుకు ఏమని చేస్తారు నీకు ఎందుకంట అని మా వాళ్ళు మాట్లాడారు.
ఈ తర్వాత నేను అప్పటి నుంచి మామ మైండ్ సెట్ అయితే నాది మారింది మామ. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్కి పోయినా నేను మాత్రం. సరే మామ, అదైతే ఇడిచిపెట్టండి. ఇప్పుడైతే ఇంకోటి చెప్తాను నేను. నా పోత వచ్చేసి ఇగో చూసుకోవచ్చు మీరైతే. ఇగో అక్కడ ఉంది మా దున్నపోతు. అదే నేను చాలా మంది కామెంట్లు అంటే ఇట్లా మెసేజ్ చేసి నాకు, అరే మీరు సదర్ చేయరా అంటే సదర్ అంటే నేను సదర్ చేద్దాం అనుకోలే. అంటే ఈ పోతు రాదు, అంటే మనము ప్రాక్టీస్ ఉండాలి. పోతుకి మ్యాక్సిమం ప్రాక్టీస్ ఉండాలి. మా పోతుకి అయితే ప్రాక్టీస్ అయితే లేదు. మేము మా డాడీ కూడా అంటే 2 ప్యూర్ పుట్టినాయి, ప్యూర్ మూర. మా డాడీ ఉండి అరే నువ్వు సదర్ పోతుకు తయారీ అని అన్నాడు. చికెన్ మటన్ అవి కూడా పెట్టాలి దానిలోకైతే. మనం ఊకే ఇట్లా గడ్డి దానా వేస్తే అయితే అనుకుంటారు చాలామంది. పక్క అవి చికెన్ మటన్ తర్వాత ఫ్రూట్స్ కూడా తింటాయి, ఫ్రూట్స్ కూడా వేయాలి మనమైతే. ఈ సదర్ పోత్ అంటేనే మామ వేరే లెవెల్ ఉంటాయి మామ. సదర్ పోతులు మాత్రం చెప్పడానికే రాదు. ఇప్పుడు ఒక్కటొకటి మామూలు అంటే 50,000 అట్లయితే పోగా మామ. అది మినిమం ఒక 20 లక్షల పైన పోతాయి నాకు తెలిసిన. 20 లక్షలు పక్కా. లడ్డు యాదవ్ అయితే మన లడ్డు యాదవ్ అని ఉన్నాడుగా, ఆయన 20 లక్షల పైన అయితే ఉన్నాడు మొన్న అయితే రీసెంట్గా. మామ ఫస్ట్ అయితే మాకు డైరీ ఫామ్ లేకుండే. అయితే మా డాడీ బస్ నడిపెట్టాడు. మాది బస్ నడిపిన తర్వాత కారు తెచ్చుకున్నాడు, కారు కూడా నడిపిండు. కారు అమ్మిన తర్వాత అయితే బఫెలోస్ అయితే తెచ్చుకున్నాం. ఇవి కూడా ప్యూర్ ముర్రా మామ. అంటే డైరీ ఫామ్ గౌడ్ బార్లే ఇవి కూడా. కాకపోతే నేను ఇప్పుకొని వచ్చి మెప్తాను ఇక్కడ. అయితే చూసుకోవచ్చు మీరైతే, ఇప్పుకొని వచ్చి మెప్తాను కాబట్టి. ఇగో మీరు శెల్క బార్లు అవి అనుకుంటారేమో అని, ఇవి శెల్క బార్లు అయితే కాదు మామ, మ్యాక్సిమం గౌడ్ బార్లే. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. నా లొకేషన్ పెట్టామంటే కూడా లొకేషన్ పెడతా. తర్వాత డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి నేను చెప్పానంటే అది ఒక వీడియో పెట్టాలంటే కూడా దానికి ఒక వీడియో పెడతాను నేను మాత్రం. ఈ డైరీ ఫామ్ అంటే తెలియచేయండి, ఇట్లా దుంకకండి. మీరు కూడా సముద్రంలో అంటే లోతు ఎంత ఉందో తెలుసుకొని ఇంకా దుంకకండి. డైరెక్ట్ దుంకిన వాళ్ళని తెలిస్తేనే అనుభవం అవుతుంది మామ. డైరెక్ట్ పోయి మీరు దుంకిరనుకో ఈత రానోళ్ళు ఇట్లా వేరే అవుతుంది. కాబట్టి ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే 3 నెలల ముందర పక్కా సొప్ప అయితే పెట్టాలి. ఆ సొప్ప పెట్టిన తర్వాత దానికి యూరియా పోయాలి. యూరియా పోసిన తర్వాత గడ్డి వేసుకోవాలి. మనం గడ్డి వేసుకున్న తర్వాత తౌడు దానిలోకి అన్నీ తెచ్చి పెట్టాలి మామ. దాన పెడితేనే పాలిస్తాయి మామ. అయితే దాన పెట్టాలి, అన్నిటికి అన్ని పెడితేనే అవి పాలిస్తాయి. అవి కూడా 3 చెవులు. దానిలోకి టైంకి వాటర్ పెట్టాలి, అన్నీ పెట్టాలి. కాబట్టి అవి దానిలోకి మాటలు లేకుంటే మామ, అంటే మాటలు రావు కాబట్టి దానికి చెప్పడానికి రాదు, నాకు ఇది కావాలి అది దానికి. చాలా మామ నేను ఇడిచి మేపుతున్నా అని చెప్పి మీరు అంటే శెల్క బార్లు ఇప్పి మేపెట్టు అనుకోకండి. గౌడు బార్లే. కాకపోతే మేము మేత లేక ఇక్కడ ఇప్పుకొని అయితే వచ్చిన. నేను మేత దొరుకుతలేదు అసలు. ఇగో చూసుకోవచ్చు మీరైతే. కాబట్టి నేను ఇగో మీకు మ్యాక్సిమం చెప్పేదంటే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం పక్కా 3 నెలల ముందర సొప్ప పెట్టినాకని మీరు ఏమని వేసుకోండి మామ. తర్వాత ఇంకోటి మామ, డైరీ ఫామ్ అంటే ఇంకోటి మామ, మనం 5 బఫెలోస్ అయితే తెచ్చుకుంటే కనుక మార్నింగ్ 25 లీటర్స్, ఈవినింగ్ 25 లీటర్స్. కాబట్టి 50 లీటర్స్. 50 లీటర్స్కి డైలీ 50 రూపీస్ లెక్కేసుకున్నా మనము 2500 అయితే వస్తాయి మామ. పర్ మంత్కి 75,000 అయితే వస్తాయి. డైరీ ఫామ్ అంటే రిస్క్ ఉంటుంది మామ. రిస్క్తో పాటు అందుట్లో ఎంత రిస్క్ ఉంటే అంత ఫలితం కూడా ఉంటుంది మామ. మా దున్నపోతునైతే చూపిస్తా చూడురి మామ. మా అమ్మ నాన్న గురించి మాట్లాడేటప్పుడు జర చూసుకొని మాట్లాడరు. కాకపోతే నేను ఆడేమనకపోవచ్చేమో అని నా మైండ్లో మాత్రం గట్టిగా ఫిక్స్ అయి ఉంటుంది. ఏడ దొక్కాలనో ఆడ గట్టిగా దొక్కుతాం అమ్మ అని మాత్రం. మా అమ్మ నాన్న గురించి మాట్లాడినాను. ఏడ దొక్కాలనో ఆడ పక్కా గట్టిగా తొక్కుతాను. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ.